సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ 1 కిలో సేల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ప్రతి ఒక్కరికి మనకు వచ్చే ఇన్కమ్ని సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేసిన తర్వాత సరైన లాభాలు తెచ్చుకోవాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఒక అడ్వైజర్ లేకపోతే మనకి ఎలా మార్గాలు అనేది తెలియదు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడానికి మనతో పాటు బొనిగల సాల్మన్ గారు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ ఏఐఎఫ్ డిస్ట్రిబ్యూటర్. నమస్తే సార్. నమస్తే సార్, ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది. కామన్ మ్యాన్కి మనకి వెల్త్ క్రియేషన్ ఎలాగా, వెల్త్ క్రియేషన్ చేసుకోవాలంటే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని ఉంటుంది. సో దాని గురించి ఒకసారి చెప్తారా? చూడమ్మా శ్రావ్య, యూత్ మధ్యతరగతి ప్రజలు వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయంటే ఈక్విటీస్ నేను చెప్తున్నాను. ఈక్విటీస్ అంటే ఈక్వల్ ఆపర్చునిటీ, కంపెనీస్లో ఓనర్షిప్. ఓకేనమ్మా. సేవింగ్స్ బ్యాంక్స్లో వద్దు. ఓకే. బ్యాంక్స్లోనే మీ డబ్బు పెడితే మీరు ఇంకా మధ్యతరగతి వారు ఇంకా మధ్యతరగతి వారు అవుతారు, పేదవారు ఇంకా పేదవారు అవుతారు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ మీ డబ్బును తినేస్తుంది, ధరల పెరుగుదల మీ డబ్బును తినేస్తుంది. కాబట్టి సేవింగ్స్ వద్దు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ వద్దు. ఓకే. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, తర్వాత ఇంట్రాడే ట్రేడింగ్లో మీ డబ్బులు పోతున్నాయని సెబిఐ చెప్తుంది. 100కి 93 మందికి డబ్బులు పోతున్నాయి, ఓకే. కేవలం 7గురికే వస్తుంది. ఆ 7గురు కూడా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఓకే. అంటే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కాదు, సంస్థలు, గ్రూప్ ఆఫ్ పీపుల్. పెద్దవాళ్ళకి వస్తున్నాయి, చిన్నవాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అత్యాశతో పోయి ట్రేడింగ్ వద్దు. ఓకే. సో నేను ఏం చెప్తున్నానంటే శ్రావ్య, మీ ద్వారా ఈక్విటీస్ అనేది లాంగ్ రన్లో, దీర్ఘకాలంలో ఈక్విటీస్ అనేది అసెట్ క్రియేటర్స్, వెల్త్ క్రియేటర్స్ ప్రూవ్ చేయబడింది. గత చరిత్ర చూసుకుంటే సెన్సెక్స్ 79లో 100 పాయింట్లు, ఈరోజు సుమారుగా 83,500. ఎవరైతే ₹1,00,000 పెట్టారో 8,30,00,000 పైన అయింది. 14 to 15% కాంపౌండ్ రిటర్న్ వస్తుంది, సిఏజిఆర్ వస్తుంది. సో మనం ఏం చెప్తున్నాం అంటే ఈక్విటీస్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ని మనం పరిచయం చేస్తున్నాం మీ ద్వారా. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానమ్మా. ఈక్విటీస్ అంటే కంపెనీస్లో ఓనర్షిప్. 5,000 కంపెనీస్ ఉన్నాయి భారతదేశంలో, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి, అంటే గవర్నమెంట్ సెబీ దగ్గర లిస్ట్ అయ్యి, మీరు ఆ స్టాక్స్లో ఓనర్షిప్ కావాలంటే కొనుక్కోవచ్చు. డిమాట్ అకౌంట్ తీసుకుని స్టాక్ కొంటే మీకు ఓనర్షిప్ వస్తుంది. ఇప్పుడు కంపెనీస్లో ఓనర్స్ అయ్యారు, ఖచ్చితంగా ధనవంతులు అవుతారా? అది డిపెండ్స్ ఆన్ ద కంపెనీ ఎదుగుదలను బట్టి మనము, అంటే మనకి ఇన్కమ్ ఎలా వస్తుందనే దాన్ని బట్టే ఉంటుంది. అది ఒకవేళ డౌన్ఫాల్ అయితే మనకు కూడా నష్టం వస్తుంది. అది ఒకవేళ అప్లో ఉంటే మనము దానంత కాకపోయినా అట్లీస్ట్ మనము ఆ పర్సంటేజ్ ఎంత అయితే పెడతామో దాన్ని బట్టి మనకి రిటర్న్స్ అనేది వస్తుంది. నాకు తెలిసిన మంచి అవగాహన అమ్మా, మంచి అవగాహన. ఎప్పుడు కూడా మనం ఏ కంపెనీ షేర్ కొన్నా ఆ కంపెనీ షేర్ ఎందుకు పెరుగుతుందంటే ఆ కంపెనీకి లాభాలు వస్తేనే కంపెనీ షేర్ పెరుగుతుంది. షార్ట్ పీరియడ్లో కొన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి, కాబట్టి అవి నిలబడవు. దీర్ఘకాలంలో ఎప్పుడు కూడా కంపెనీకి ప్రాఫిట్స్ వస్తే షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఓకేనమ్మా. సో ఎన్నో కంపెనీస్ జీరో అయినవి కూడా ఉన్నాయి. షేర్లు కొనుక్కొని ప్రజలు ఇన్వెస్ట్మెంట్గా అన్నాం కదా అని షేర్లు కొనుక్కుంటారు. ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాకుండా, ఇంట్రాడే కాకుండా షేర్లు కొనుక్కుంటే ఖచ్చితంగా పెరుగుతుందా అని వెయిట్ చేస్తారు లాంగ్ టర్మ్లో. షేర్లు కొనుక్కుంటే కూడా ఎన్నో కంపెనీస్ జీరో అయిపోయినాయి, ఎన్నో కంపెనీస్ కొన్ని సంవత్సరాల పాటు నెగిటివ్ రిటర్న్స్ వచ్చినాయి, ఎన్నో కంపెనీస్ పెరగకుండా ఉన్నాయి. సో నా ఉద్దేశం ఏంటంటే మన ఎపిసోడ్ ద్వారా ప్రజలు ఈక్విటీస్ అనేవి ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి, బాగుంది. ఎక్కడ వస్తున్నాయి అంటే మనం ఏం చెప్తున్నాం, సెన్సెక్స్లో వస్తున్నాయి, నిఫ్టీలో వస్తున్నాయి చెప్తున్నాం. సో నా ఉద్దేశం ఏంటంటే ప్రజలు మన ఎపిసోడ్ ద్వారా నష్టపోకూడదు, వెల్త్ క్రియేట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఇప్పుడు మనకి మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో అమ్మ ఇండెక్స్ అంటారు.
ఆర్ ఇండిసెస్, ప్లూరల్ అయితే ఇండిసెస్. ఇండెక్స్లు మీకు ఏమైనా ఐడియా ఉందమ్మా? ఇండెక్స్లు ఏమున్నాయో? ఐడియా లేదు సార్, మీరే చెప్పాలి. ఇండెక్స్లు అంటే ఏమిటంటే సెన్సెక్స్, సెన్సెక్స్, నిఫ్టీ 50, నిఫ్టీ, గుడ్. తర్వాత ఫ్లెక్స్, సెన్సెక్స్ 100, నిఫ్టీ 100, సెన్సెక్స్ 200, నిఫ్టీ 200, సెన్సెక్స్ 500, నిఫ్టీ 500, వీటిలన్నీ ఇండెక్స్ అంటారు. అయితే ఇప్పుడు ఒకే కంపెనీలో మీరు డబ్బులు పెడితే ఆ కంపెనీ బాగా ఫ్లరిష్ అయితే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అవును సార్. ఆ కంపెనీకి నష్టాలు వచ్చి దివాళా తీసే అవకాశం కూడా ఉంటుంది. అవును. లేదంటే కొన్ని సంవత్సరాల పాటు పెరగకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇండెక్స్లు ఎలా డిజైన్ చేస్తారంటే అమ్మా, వెల్ డైవర్సిఫైడ్. ఓకే. ఇండెక్స్ ఇప్పుడు సెన్సెక్స్ ఉంది, సెన్సెక్స్లో డైవర్సిఫికేషన్ ఉంటుంది. అంటే ఫైనాన్స్ రంగంలో డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి, కొన్ని కంపెనీస్, ఫార్మా కంపెనీస్లో కొన్ని కంపెనీస్, అలా 10-15 సెక్టార్స్లో నుంచి 1-2 కంపెనీస్ ఉంటాయి ఇండెక్స్లు. తర్వాత ఇండెక్స్ని మేనేజ్ చేయడానికి కొన్ని సంస్థలు ఉంటాయి. అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్లో సెన్సెక్స్ 30 కంపెనీస్లో ఏ కంపెనీస్ సెన్సెక్స్లో ఉండాలి, నిఫ్టీ 50 కంపెనీస్లో ఏ కంపెనీస్ ఉండాలి. అంటే ఇండెక్స్లు అంటే ఏంటంటే మార్కెట్ యొక్క గమనాన్ని సూచిస్తుంది. ఇండెక్స్ పెరిగితే ఓవరాల్గా స్టాక్ మార్కెట్ బాగున్నట్టు, ఇండెక్స్ తగ్గితే ఓవరాల్గా స్టాక్ మార్కెట్ బాగాలేనట్టు. సరే, ఇండెక్స్ పెరిగితే ఓవరాల్గా దేశ ఎకానమీ బాగున్నట్టు దేశ ఎకానమీ, ఇండెక్స్ తగ్గితే దేశ ఎకానమీ ఆ యొక్క సెక్టార్స్ బాగాలేనట్టు. ఓకేనమ్మా? ఇండెక్స్ ఈ విధంగా డిజైన్. అయితే పేద ప్రజలు, మధ్యతరగతి వారు, నేనేమంటున్నానంటే వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే సేవింగ్స్ వద్దు, ట్రేడింగ్ వద్దు, స్టాక్ మార్కెట్లోకి రండి. స్టాక్ మార్కెట్కి రమ్మన్నాం కదని డిమాట్ అకౌంట్ తీసుకుని ఇండివిజువల్ స్టాక్స్ కొనుక్కుంటే మీకు డబ్బు వెల్త్ క్రియేట్ అవుద్దా అవ్వదా అన్నది ఆ కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ కంపెనీ యొక్క ఆర్థిక ఫలితాలు ఎలా ఉన్నాయి, ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, లాభాలు ఎలా ఉన్నాయి, ఎన్నో పారామీటర్స్ ఉంటాయి. మీకు ఏం తెలియనప్పుడు, నేనేమంటున్నాను, ఏం తెలియనప్పుడు చిన్న మొత్తంలో అయినా 100 రూపాయలైనా 500 అయినా ఇండెక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఉదాహరణ చెప్తాను నేను. సపోజ్ ఒక 500 మీరు ఇండెక్స్ ఫండ్ తీసుకున్నారు. ఇండెక్స్లో అంటే 500 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేశారు. సెన్సెక్స్లో ఉన్న 30 కంపెనీస్లో మీ డబ్బు ప్రపోర్షనేట్గా షేర్స్లోకి వెళ్ళిపోతుంది, కంపెనీస్లో ఓనర్స్ అవుతారు. నిఫ్టీ 50లో మీరు పెట్టారు, నిఫ్టీలో ఉన్న 50 కంపెనీస్లో యాజ్ ఇట్ ఈజ్గా మీకు ప్రపోర్షనేట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి అమ్మా, ఒక కంపెనీ జీరో అయ్యే అవకాశం ఉంటుంది, కానీ సెన్సెక్స్ జీరో అయ్యే అవకాశం ఉంటుందా? లేదు సార్. నిఫ్టీ జీరో అయ్యే అవకాశం ఉంటుందా? లేదు. గుడ్. అంటే కామన్ మ్యాను ఇండెక్స్లో పెడితే, స్టాక్ మార్కెట్లో పెడితే డబ్బు జీరో కాదు. ఓకే. సెన్సెక్స్ నిఫ్టీలు జీరో అయితే కావు కదా, కాదు, మన ఎకానమీ కదా. అవును. అయితే మరి ఇండెక్స్లో పెడితే కంపల్సరిగా లాభాలు వస్తాయా అంటే, షార్ట్ పీరియడ్లో సెన్సెక్స్ నిఫ్టీ ఒక 1 year 2 years దేర్ ఈజ్ ఏ ఛాన్స్ పెరగకుండా ఉండే అవకాశం. ప్రతిరోజు సెన్సెక్స్ నిఫ్టీ కానీ మిగతా ఇండిసెస్ కానీ పెరగవచ్చు, తగ్గొచ్చు. చాలామంది చేసే ఫాల్ట్ ఏంటంటే, మనకి రిటర్న్స్ రావట్లేదు, పెట్టిన వెంటనే మనకి ఒక 6 months చూస్తారు, 6 monthsలో రిటర్న్స్ రావట్లేదు అని చెప్పి క్విట్ అయిపోతారు, అసలు స్టాక్ మార్కెటే వద్దు అనుకొని క్విట్ అయిపోతుంటారు. అలాంటి వాళ్ళకి మీరేమి సలహా ఇస్తారు సార్? చూడమ్మా, అసలు మార్కెట్ అంటేనే లాంగ్ టర్మ్. మార్కెట్లో ఈక్విటీస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ ఎంతకాలం? మినిమం 5 years పైన ఉండాలి. 1 year 2 years 3 years there is a chance of negative returns. సో లాంగ్ టర్మ్ అంటే సమయం ఉందన్న వాళ్ళు మాత్రమే రావాలి. సో నేనేం చెప్పానమ్మా, ఇప్పుడు ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పారు, ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్పాను. ఇండెక్స్ అనేది ఏంటంటే సిస్టమేటిక్గా మెయింటైన్ చేస్తారు. ఓకే. సెన్సెక్స్ ఉంది, ఒక కంపెనీకి సెబీ కిందే ఉంటుందా సార్? ఇండెక్స్లు అన్నీ సెబీ అండర్లోనే ఉంటాయి. ఓకేనమ్మా? ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, ఈటీఎఫ్ ఫండ్స్ ఉంటాయి, ఇవి కాకుండా యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు పెట్టిన డబ్బులు 30 నుంచి 50 కంపెనీస్లో వెళ్ళినప్పుడు మీరు ఆ కంపెనీస్లో పార్ట్ ఓనర్ అవుతారు.
పార్ట్ ఓనర్ అయినప్పుడు ఏమైందంటే దీర్ఘకాలంలో మీకు లాభాలు వస్తాయి. అవును. ఓకేనమ్మా. సో నేనేం చెప్తున్నానంటే ప్రజలకి లాంగ్ టర్మ్ ఉండాలి ఫస్ట్ థింగ్ ఈక్విటీస్లో. రెండవది ఏమిటంటే ట్రేడింగ్ వద్దు. మీకు నాలెడ్జే లేనప్పుడు ట్రేడింగ్ సైడ్ వెళ్ళొద్దు. అసలు నాలెడ్జ్ ఉంటే కూడా ట్రేడింగ్లో ఏమిటంటే 50 ట్రేడ్లు సక్సెస్ అయినా ఒక ట్రేడ్లో మొత్తం వెళ్ళిపోతుంది. ట్రేడింగ్ హెడ్జింగ్ కోసం. హెడ్జింగ్ అంటే ఏంటంటే నా దగ్గర ఒక 50 లక్షల స్టాక్స్ వర్త్ ఉన్నాయి. ఆ 50 లక్షల స్టాక్స్ బేర్ మార్కెట్లో డౌన్ అవుతున్నాయి. దాన్ని ఆ లాస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను ఏం చేస్తానంటే పుట్ ఆప్షన్, బై పుట్. అంటే హెడ్జింగ్ అంటే నష్టాన్ని తగ్గించుకోవటం హెడ్జింగ్ అంటారు. దానికోసం చేసేది ఇది ఆప్షన్స్. మన కామన్ మ్యాన్ తెలియక ఏమనుకుంటున్నారంటే ఆప్షన్స్లో ప్రీమియం కొంచెం ప్రీమియం పోతుంది, వస్తే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని ట్రేడింగ్లోకి వెళ్తున్నారు. అక్కడ ఏమవుతుందంటే కొన్ని ట్రేడ్లు సక్సెస్ అయినా తర్వాత ఎక్కువ పెట్టినప్పుడు మొత్తం వెళ్ళిపోతుంది. అక్కడ ఏమిటంటే మీకు కాంట్రాక్ట్స్, అది డెరివేటివ్స్ కాంట్రాక్ట్స్, హోల్డింగ్స్ కాదు. సో నేనేం చెప్తున్నా అంటే కామన్ మ్యాన్కి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే ఇండెక్స్లో పెట్టితే సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ డబ్బు జీరో కాదు. ఓకే. పైగా ఎకానమీ ఎట్లా ముందుకెళ్తే అంటే జీడిపి 6.5% వరకు సుమారుగా మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం. ఇన్ఫ్లేషన్, జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ ఎలా ముందుకెళ్తే అలా ఈక్విటీ రిటర్న్స్ వస్తాయి. ఇండిసెస్ ఎప్పుడు కూడా ముందుకెళ్తాయి. ఏ దేశంలో అయినా ఇండిసెస్ షార్ట్ పీరియడ్లో కొంచెం ప్రతిబంధకాలు ఉంటాయి, దీర్ఘకాలంలో ఎకానమీకి అనుగుణంగా ఇండిసెస్ ఉంటాయి. ఇండెక్స్లు అంటేనే ఎకానమీకి రిఫ్లెక్షన్. సో ఇండెక్స్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్లు ఇండెక్స్ ఫండ్స్ ఈటీఎఫ్లు సేమ్. ఈటీఎఫ్లు ఏంటంటే ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా. సో డైరెక్ట్గా ట్రేడింగ్ స్టాక్స్ లాగా ట్రేడింగ్ చేసుకోవచ్చు ఈటీఎఫ్లు. ఇండెక్స్లు ఏమో డే ఎండ్లో ఎన్ఏవి వస్తుంది. లేదంటే యాక్టివ్ డైవర్సిఫైడ్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే మీకు ఇండెక్స్ని బీట్ చేసే రిటర్న్స్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే అవకాశం ఉంది. సో నేను కామన్ మ్యాన్కి ఏం చెప్తున్నానంటే ఈక్విటీస్ని మీ యొక్క పోర్ట్ఫోలియోలో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్లో ఆప్షన్స్లో పరిశీలించండి. రాత్రి మీరు ధనవంతులు గారు, కానీ లాంగ్ పీరియడ్లో ఉంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే వెపన్ ద్వారా మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కామన్ మ్యాన్కి నేను ఈక్విటీస్ని ఇండెక్స్ని మీ ద్వారా పరిచయం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.